కర్కాటక రాశి. ఈ రాశి వారికి రోజు పనులు చక్కగా ముందుకు వెళ్తాయి. ఆదాయ మార్గాలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. బంధువుల నుంచి సహకారం తగ్గుతూ ఉంటుంది. చిన్ననాటి మిత్రుల వలన కొంత సహాయం పొందుతారు. రుణ ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. వ్యాపార రంగంలో మధ్యమ స్థాయిగా ఉన్నది. కర్కాటక రాశివారు ఈరోజు గురు దత్తాత్రేయాయ నమః అని చెప్పి 5 సార్లు చదువుకొని దత్తునికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ఫలితాలు కొంచెం వ్యతిరేకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. సమయానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ధనపరంగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. బంధువుల నుంచి కొంత సహకారము తగ్గుతూ ఉంటుంది. మిత్రుల ద్వారా మీరు కొంత మోసపోయే అవకాశం ఉన్నది. జాగ్రత్తగా స్నేహాన్ని కొనసాగించండి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. సింహరాశి వారు ఈరోజు ఏవైనా పచ్చటి పదార్థాలు గ్రీన్ కలర్వి ఆవుకు తినిపించండి. మీకు కొంత అనుకూలత పెరుగుతూ ఉంటుంది. కన్యారాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా ఉన్నది. ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. దైవ కార్యక్రమం లోపల పాల్గొంటారు. మీ చేత ఇతరులకు కొంత సహాయ సహకారాలు అందుతాయి. సంఘం లోపల గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ముఖ్యమైన మీరు ఆశించిన పనులు మీకు అనుకూలంగా మారుతాయి. వ్యాపార రంగంలో రాణిస్తారు. కన్యారాశి వారు ఈరోజు గురు దత్తాత్రేయాయ నమః అని చెప్పి దత్తునికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.